ప్రాంతంలో కురిసిన వర్షానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా నీటి మునిగాయన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ కుంటలు కానీ ఈ కయ్యలు కానీ అంతా నీటి మునిగాయి. భారీ వర్షం అయితే పడింది మా ప్రాంతంలో. ఓ దగ్గర దగ్గర భారీ గంటలు, అది కాక ఒక్క గంటలోనే ఎక్కువ వర్షం నమోదైందని. చక్కటి వాతావరణం. అలా ఇంకా మబ్బులు చూస్తే, మేఘాలు చూస్తే ఇంకా నల్లటి మబ్బులు ఉన్నాయి. ఈ నల్లటి మేఘాల్లో మనకు ఎక్కువ వర్షం నమోదవుతుందనే ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఊహించవచ్చు ఈ మబ్బుల్లో. అక్కడికి వెళ్దాము. అక్కడ మనకు నీరు ప్రవహిస్తుంది. ఆ ప్రదేశం చూడబోతున్నాం. ఈ వర్షానికి కొత్త నీరు చేరడంతో కుంటలో ఉన్న చేపలన్నీ పైకొచ్చి ఎగిసిపడుతున్నాయి. చూడండి, చుట్టుపక్కల వాతావరణం మొత్తం. మాకు మామిడి చెట్లు ఎక్కువ అనమాట. మాకు చిత్తూరు జిల్లా. ఈ మామిడి చెట్లు ఎక్కువ ఉండడం వలన మాకు ఏమీ పంటలు అనేది ఎక్కువ ఉండవు. అక్కడ నీళ్ళల్లో బాతులు ఈదుతున్నాయి. బాతులు లాంటి రకాలు. ఇది యాక్చువల్గా కుంట. ఇది ఈ బురద ఎక్కువ అయిపోయింది. వాన నాని బాగా నానిపోయింది. ఓ గాడ్. మీకు ఇప్పటికే నీటి శబ్దం వినిపిస్తూ ఉంటుంది, ఆ ప్రవాహం. చూడండి, ఎంత వర్షం నమోదైతేనే మనకు ఇంత నీరు ప్రవహిస్తుంది. కుంటల్లో నుంచి నీరు మనకు ఈ వాగలు వెళ్ళి, నాకు తెలిసి మా చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ జలాశయం వద్దకు వెళ్తుంది. ఈ నీరు కలుస్తుంది. అవుట్ఫ్లో ఇలా ఉంది చూడండి. ఇందులో చెప్పాలంటే ఇది చేపలు కూడా కొట్టుకెళ్ళిపోవచ్చు. ఏదో మీసాలు ఉన్న చేపలు ఉన్నాయి మాకు ఇక్కడ. చూడండి, ఆ సౌండ్ చూడండి, శబ్దం చూడండి. ఓకే.